ఏదైతే కిచెన్లో మనం ప్లాట్ఫామ్ వేసుకోదలుచుకున్నామో ఆ కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకునే ప్రదేశంలో ఒక ఆర్సిసి స్లాబ్ని క్యాస్ట్ చేసుకునే పద్ధతి ఇంతకుముందు మనం చేసేవాళ్ళం. అయితే ఆ ఆర్సిసి స్లాబ్ క్యాస్ట్ చేసుకుని దానిపైన మళ్ళీ మనకు నచ్చినటువంటి గ్రానైట్ని, ఆ గ్రానైట్ కూడా సాఫ్ట్ మెటీరియల్ కాకుండా హార్డ్ మెటీరియల్ ఉండేటట్టుగా, అంటే ఇక్కడ ఏంటంటే కిచెన్ వచ్చేసరికి మనము విల్ యూజ్ ఇట్ కుకింగ్కి వీటికి అన్నిటికి యూజ్ చేసుకుంటాం కనుక అక్కడ కొంత హీట్ అనేది కూడా ఏదైతే యుటెన్సిల్స్ ఇప్పుడు మనం కుకింగ్ అది చేసినప్పుడు అక్కడైతే ప్లేస్ చేస్తామో అవన్నీ కొన్ని హాట్గా ఉంటాయి, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక దానికి అది రెసిస్ట్ చేసుకునే విధంగా ఉండేటువంటి గ్రానైట్ మనం హార్డ్ గ్రానైట్ని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఆ గ్రానైట్ తీసుకునేటప్పుడు కూడా సాఫ్ట్ మెటీరియల్ కాకుండా హార్డ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల ఆ యొక్క గ్రానైట్ అనేది ఈ ఆయిల్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఆ గ్రానైట్ కనుక సాఫ్ట్ గ్రానైట్ అయినట్లయితే అది అబ్జర్వ్ చేసుకుని ఆ యొక్క హార్డ్నెస్ తక్కువగా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ఆ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ స్టెయిన్స్ ఏవైతే ఏర్పడతాయో ఆ స్టెయిన్స్ అనేవి పోవు. నవేడేస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మాడ్యులర్ కిచెన్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మనం కిచెన్లో వుడ్ వర్క్ అనేది చేసుకుంటున్నాం. ఈ మాడ్యులర్ వుడ్ వర్క్ చేసుకోవటంలో మనకున్న సౌలభ్యత ఏంటంటే మనకు కావలసినటువంటి సైజులో ఆ యొక్క యూటిలిటీ స్పేస్ బిలో ది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి కన్వీనియంట్గా డిజైన్ చేసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది కనుక ఆ విధంగా చేసుకోవడం కోసం ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కాస్టింగ్ అనేటువంటి ప్రొసీజర్ని అవాయిడ్ చేస్తున్నాము. ఏదైతే మనం కిచెన్ ప్లాట్ఫామ్ స్లాబ్ కనుక క్యాస్ట్ చేసేటట్లయితే దానికి సపోర్టింగ్గా కింద నుంచి మనము ఒక వాల్ కట్టి ఆ యొక్క స్లాబ్ని క్యాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బైసన్ బోర్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్. ఆ సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్ అనేది విధిగా మనం వినియోగించవలసిన అవసరం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు బై ఎనీ ఛాన్స్ వాటర్ కనుక ఈ గ్రానైట్ స్లాబ్లో నుంచి పొరపాటుని కిందకి కనుక లీక్ అయినట్లయితే ఇమ్మీడియట్గా వాటర్ విల్ నాట్ రీచ్ ది వుడెన్ కార్కేస్. సో ఈ దానికోసమని అలాగే స్ట్రెంగ్త్ పర్పస్ కూడా మనకి ఆ యొక్క బైసన్ బోర్డ్ అంటే సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్ అనేది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది.